థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సాయి కృష్ణారెడ్డి గారు గట్టిగా చప్పట్లు కొడదాం. ఆర్మూర్ నిజామాబాద్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క యాక్టివిటీస్, అందరూ కాస్త నిశ్శబ్దంగా ఉండండి. మాట్లాడాలనుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. నేను ఒక్కళ్ళున్నా మాట్లాడతాను, నాకు ఏం మోమాటం లేదు, ఓపెన్గా చెప్తా. మాట్లాడంటే ఇక్కడికి వెళ్ళిపోండి. మీరు మాట్లాడండి, ఇక్కడ మేమెందుకు పనిలేక. సో కాబట్టి గత కొద్ది సంవత్సరాలుగా నిజామాబాద్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క యాక్టివిటీస్ చూస్తున్నాం. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క యాక్టివిటీ, ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేస్తూ అసలు ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఈ మూమెంట్. ఈరోజు తెలంగాణనే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్కు కూడా నిజామాబాద్ జిల్లా ఆదర్శంగా అయిందంటే ఇక మీలాంటి పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహకారం వల్లనే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలతో. నేనెవరో మీకు తెలుసా? ఓకే. మీరెవరో మీకు తెలుసా? ఓకే. ఎంతమంది తెలుసు మీరెవరో మీకు? వెరీ గుడ్. ఇంకెవరికి తెలుసు మీరెవరో తెలుసా? వెరీ గుడ్. సగం చేతులు లేపితే సగం తెలుసు అన్నట్ట. సో నేనెవరో నేను తెలుసుకోవడం కోసమే ధ్యానం. దైవం మానుష్య రూపేణ, దైవము ఈ మనిషి రూపంలో ఈ భూమి పైన నడుస్తూ ఉంది. కానీ మనమేమనుకుంటాము, గుళ్ళల్లో ఉన్నవాళ్ళు, పటాలలో ఉన్నవాళ్ళు, శ్రీరాముడో శ్రీకృష్ణుడో ఇంకా ఎవరో వారు మాత్రమే దైవం అని మనం అనుకుంటున్నాము. కానీ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ వాటి సారాంశం అంతా కూడా ఏంటంటే అహం బ్రహ్మాస్మి, నేను ఆ దైవ స్వరూపమే. ఇందులో తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలుసుకోని వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న జోక్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ ఒక సినిమాలో స్పీచ్ చేయడానికి వస్తాడు. నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుసా అంటాడు. వాళ్ళందరూ అంటారు తెలుసు అంటారు. ఇంకా తెలిసిన తర్వాత నేను చెప్పేది ఏముందని వెళ్ళిపోతాడు. అరే ఇదేందుకు గొడవ అని ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. మళ్ళీ వచ్చి బతిమలాడతారు అతన్ని, అయ్యా ఇట్లా కాదు మీరు రండి అని. సరే డాన్స్ మీద మళ్ళీ కూర్చుంటాడు. నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా అంటాడు. అప్పుడు ఆడియన్స్ కాస్త యాక్టివేట్ అయిపోయి మాకు తెలియదు సార్ అంటాడు. నేను తెలియనప్పుడు ఎంత చెప్పినా వృధానే కదా, మళ్ళీ స్టేజ్ దిగిపోతాడు. మళ్ళీ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ మళ్ళీ అతని దగ్గర వచ్చి మళ్ళీ సార్ ప్లీజ్ మీరు అట్లా చేయకండి, ఏదో ఒకటి మీరు చెప్పండి అంటే మళ్ళీ డయాస్ ఎక్కుతాడు. మళ్ళీ డయాస్ ఎక్కి మళ్ళీ అడుగుతాడు నేను చెప్పబోయేది మీకు తెలుసా అని. అప్పుడు జనాలు చాలా తెలివైన వాళ్ళు కదా, ఇటు సగం చెప్పిన సగం ఏమంటారు మాకు తెలుసు అంటారు, ఇటు సగం ఏమంటారు మాకు తెలియదు అంటారు. అయితే అప్పుడు ప్రకాష్ రాజ్ ఏమంటాడు తెలుసా, ఈ తెలిసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళకి చెప్పండి అంటాడు. సో ఇది ఒక్కటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనం చేయాల్సింది ఏంటంటే తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పాలి. ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి? నాలో ఉన్నటువంటి ఆ దైవ స్వరూపాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. నేను తెలుసుకున్న తర్వాత నేనే ఆ దైవంలా జీవిస్తున్నానా లేదా? దైవం యొక్క గుణాలు ఏంటి? గుణాలు? కరుణ, మిత్రత్వము, ఏకత్వము, ఇవే దైవం యొక్క గుణాలు. ఆ గుణాలు నా లోపల ఉన్నాయా లేవా? లేదా మీ ముందరకు వచ్చి మైక్ పట్టుకొని నువ్వు దేవుడు అని తెలుసుకున్నానంటే దేవుడు అని తెలుసుకుని చేతులు ఎత్తుతున్నానా? ఇక్కడ ఉన్నంతసేపు దేవుడు లాగానే ఉంటాము, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత
మళ్ళీ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. సో అది పూర్తిగా లయమైపోయి మన స్వస్వరూపంతో మనం ఎప్పుడైతే అనుసంధానమై ఉంటామో, ఏంటయ్యా నీ స్వస్వరూపము? అహం బ్రహ్మాస్మి. ఎప్పుడైతే నీ స్వస్వరూపంతో నీవు అనుసంధానమై ఉంటావో, అది ఈ భూమి పైన ఒక ఆత్మ చేయవలసినటువంటి చివరి పని అనుకుంటున్నారా? కాదు, మొదటి పని. మీరందరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు ఆధ్యాత్మిక మార్గంలో? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. కానీ పత్రిజీ ఏం చెప్తారు తెలుసా? నేను దైవమని తెలుసుకుని ఎప్పుడైతే నా మొదటి అడుగు వేస్తానో, అది నీవు ఆధ్యాత్మికతలో నీవు వేసే మొదటి అడుగు అంటాడు. మొదటి అడుగు ఏంటి? నేను దైవమని తెలుసుకుని దైవంగా జీవిస్తూ, అప్పుడు నేను వేసే మొదటి అడుగు ఆధ్యాత్మికతలో మనం వేసే మొదటి అడుగు అవుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఆధ్యాత్మికతలో ఉన్నామా? ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆది నుంచి ఉన్నటువంటి ఆత్మకథ. ఇప్పుడు ఇందాక నేను అడిగినప్పుడు మీరెవరో మీకు తెలుసా అంటే అందరూ నేను ఎవరో నాకు తెలియదా ఏంటి? నా పేరు ఎల్లనో మల్లనో సుబ్బమ్మనో ఏదో ఒకటి ఉంటుంది. నేను ఫలానా ఎంప్లాయో లేదా వ్యాపారస్తునో లేదా రాజకీయవేత్తనో లేదా ఫలానా పిరమిడ్ మాస్టర్ అనో ఏదో ఒక ఐడెంటిటీతో ఉంటారు. కానీ ఆ ఐడెంటిటీ ఏవి కూడా మీరు కాదు. మీరు ఏ ఐడెంటిటీతో ఉన్నా కూడా మీరు ఏదో ఒక జైల్లో ఉన్నట్టే. దీన్ని సత్యాన్ని తెలుసుకోవాలంటే ఉపనిషత్తులలో ఏం చెప్తారంటే నేతి నేతి నేతి. నేతి అంటే ఏంటి? నేతి అంటే నెయ్యి కాదు. నేతి అంటే నెయ్యి కాదు, మనం నెయ్యి అనుకుంటాం. నేతి అంటే ఏంటంటే నా ఇది అంటే నేను ఇది కాదు, నేను ఇది కాదు. నేను ఫలానా నరేంద్ర అనుకుంటున్నాను, నేను ఇది కాదు. నేను ఫలానా ఉద్యోగస్తుని అనుకుంటున్నాను, నేను ఇది కాదు. నేను ఫలానా ఒక తండ్రిని అనుకుంటున్నాను, నేను ఇది కాదు. నేను ఫలానా కొడుకుని అనుకుంటున్నాను, నేను ఇది కాదు. నేతి నేతి నేతి. ఈ అన్నీ ఏదైతే నేను కాదు అని నువ్వు తెలుసుకుంటూ పోతావో అప్పుడు చివరి మిగిలేదేంటి? అదే నీవు, అసలైనటువంటి నీవు అదే. దీన్ని ఏమంటారంటే ఉల్లిగడ్డ సిద్ధాంతం కూడా చెప్పొచ్చు మనకు అర్థమయ్యే భాషలో. ఉల్లిగడ్డ ఎలా ఉంటుంది? దాని పొరలు తీసామనుకోండి, ఒక్కొక్క పొర తీస్తూ పొరలన్నీ తీసేస్తే లాస్ట్కి ఏం మిగులుతుంది? ఏమి ఉండదు. అక్కడ ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు. ఆ శూన్యమే నీవు. అందుకే ఆదిశంకరాచార్యులు చెప్తారు. ఏం చెప్తారు మీకు తెలుసా? ఆదిశంకరాచార్యుల వారు ఓకే, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహ నచ శ్రోత జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ తేజ తేజ నవాయు. అంటే నేను మనసును కాను, బుద్ధిని కాను, చిత్తాన్ని కాను, అహాన్ని కాను, ఇవేమీ కాదు. నచశ్రోత జిహ్వే నచగ్రాణ నేత్రే అంటే కనపడుతున్నటువంటి ఈ కళ్ళు, శరీరము, ఈ ముక్కు, నోరు, ఇవేవి కూడా నేను కాదు. భూమి, అగ్ని, నీరు, ఆకాశం, వాయువు, ఇవేవి కూడా నేను కాదు. మరి నేను ఎవరు? చిదానంద రూపం శివోహం శివోహం. ఆ చిదానంద రూపమే. చిదం అంటే చిత్తం, చిత్తం కాదు, చిత్ అంటే ఏంటంటే ఆత్మ. ఆత్మస్వరూపమే ఆ శివము, ఆ నేను. మరి నా లోపల ఉన్నటువంటి ఈ శివుణ్ణి నేనెలా తెలుసుకోవాలి? ఇదిగో ఇలా గోలగోల చేస్తే తెలుసుకోలేరు. ఏమైనా డిసిప్లిన్ ఉందా అండి మనకి? అన్నం అంటే అన్నం అంటారు, కానీ ఒక్క మాట అయినా శ్రద్ధగా వింటున్నారా? ఒక 10% తప్ప. మేడం గారు ఇందాక గట్టిగా చెప్పారు, శ్రద్ధగా వినండి.
ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఏమమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు? హలో, ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? అందరికి అలవాటు అయిపోయిందా? ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? నేర్చుకోవడానికి వస్తున్నారా లేదా టైంపాస్కి వస్తున్నారా? టైంపాస్కి వస్తే దయచేసి ఇక్కడికి రావద్దు. ఇది టైంపాస్ చేసే ప్లేస్ కాదు. టైంపాస్ చేసే ప్లేస్ కాదు. మీరు అన్నిటి కోసం కష్టపడుతున్నారు. ఆహారం సంపాదించుకోవడం కష్టపడుతున్నారు. ఆహారం సంపాదించుకోవడం కోసం పూజలు చేస్తున్నారా? చెప్పండి. మీరు బండి నేర్చుకోవాలనుకున్నారు, స్కూటర్ నేర్చుకోవాలనుకున్నారు. స్కూటర్ నేర్చుకోండి, స్కూటర్ పూజ చేస్తారా? ఒక ఫ్యామిలీ నడిపించాలి. ఫ్యామిలీ నడిపించడానికి ఎంత కష్టపడుతున్నారు? కష్టపడుతున్నారా లేదా ఫ్యామిలీ నడిపించడానికి? మరి ఆత్మజ్ఞానం కోసం ఎందుకు కష్టపడడం లేదు? ఊరికే వచ్చేస్తుందా? మీకు పైనుంచి ఏ మాస్టర్ మీకు జ్ఞానాన్ని ఇవ్వడు. మీ జ్ఞానాన్ని మీరే సంపాదించుకోవాలి. లేక జన్మ జన్మలు ఇలా దుఃఖంతోటే ఉండాలి. దుఃఖంలో ఉండాలనుకుంటున్నారా? మీ ఇష్టం. ఐ డోంట్ కేర్. కానీ నేను నా జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలనుకుంటున్నాను. యూ జస్ట్ కమ్, ఇక్కడికి రండి, ధ్యానం చేయండి, శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ లేని వాళ్ళకి జ్ఞానం లభించదు. ఒకరు మాట్లాడేటప్పుడు ఎవరు ధ్యానంలో కూర్చోకూడదు, వినాలి. ఎక్కడ పోయినా ఇదేం అలవాటు నేను చూస్తూనే ఉంటాను. మాట్లాడుతుంటే ధ్యానంలో కూర్చుంటారు. మీరు అందరు ధ్యానంలో కూర్చున్నారు అనుకోండి, నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరితో గోడలతో మాట్లాడాలా? చెప్పండి. గోడలతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానా నేను? అందరు ధ్యానంలో కూర్చుంటారు, కూర్చోండి. నేను ఎవరితో మాట్లాడాలి? ఎందుకు చెప్పాలి ఇవన్నీ? ఓ మళ్ళీ పెద్ద డైలాగ్. నేను ధ్యానంలో కూర్చొని శ్రద్ధగా వింటున్నాను సార్. ఆ ధ్యానంలో కూర్చున్న వాళ్ళకే తెలుసు వాళ్ళు వింటున్నారా లేదా నిద్రపోతున్నారా అని. ధ్యానం చేస్తున్నామా నిద్రపోతున్నామా? మనము ధ్యానం చేస్తున్నామని భ్రమలలో ఉన్నామా? ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎప్పుడు ఎరుక స్థితిలో ఉంటారు, ఎప్పుడు అవేర్నెస్లో ఉంటారు. ధ్యానం చేస్తున్నవారు, ధ్యానం చేస్తున్నానని భ్రమలో ఉన్నవారు మాత్రం అలా ఉండలేరు. ధ్యానం చేయడం వేరు, ధ్యానం చేస్తున్నానని భ్రమలో ఉండడం వేరు. రెండు వేరు వేరు, ఒకటి కాదు, రెండు వేరు వేరు. ఆ భ్రమలలో నుంచి బయటికి రండి. కేవలం ఇలా కొద్దిసేపు కళ్ళు మూసుకుంటే ఏమీ రాదు. దీప్తి మేడం గారు అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం అవసరం ఆవిడికి? హాయిగా ఇంట్లోనే కూర్చోవచ్చుగా. ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారండి? ఆవిడకి ఎందుకంత శ్రద్ధ మన పట్ల? ఎలానైతే నా జీవితం బాగుపడిందో ధ్యానం ద్వారా, అలానే అందరి జీవితాలు బాగుపడాలి అన్న ఒకే ఒక కోరిక. మరి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలా లేదా? ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగించేస్తాను. ఒక రాజు చాలా అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఎంత అద్భుతంగా అంటే ఇంకా వచ్చే 1000 సంవత్సరాల వరకు ఈ రాజే మనని పరిపాలించాలి అనేంత అద్భుతంగా. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ కోరిక ఉండదు. అన్ని సమృద్ధిగా ఉంటాయి, పంటలు సమృద్ధిగా పండుతాయి, అన్ని సమృద్ధిగా ఉంటాయి, దేనికి కొరత లేదు. సో ఈ రాజు పాలనకి మెచ్చేసి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. భగవంతుడు ప్రత్యక్షమై, రాజా నీ పరిపాలన నేను మెచ్చానయ్యా, నువ్వు ఏదైనా కోరుకో అంటాడు. రాజు ఏమంటాడంటే, లేదు పరమాత్మ, మీరు ఇచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు ఏ కోరిక లేదు. బాబు నేను చెప్పింది వినవయ్యా, నేను ఇక్కడో వైకుంఠం నుంచి వచ్చిన, అంత దూరం నుంచి వచ్చిన, నీ పరిపాలనకు మెచ్చి కనీసం ఒక్క కోరికైనా కోరుకో అంటే అతను ఏమంటాడు, నాకు ఏ కోరిక వద్దు అంటాడు. ఇగో నన్ను నారాజు ఏదో కోరిక అడిగంటే అప్పుడు రాజు ఏమంటాడంటే, నీవు ఏ విధంగానైతే నాకు దర్శనమిచ్చావో అదేవిధంగా నా రాజ్యంలోని ప్రజలందరికీ నీవు దర్శనమియ్యు అంటాడు. గుడ్. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నాయన ఇది సాధ్యం కాదు,
నా దర్శనం పొందాలంటే మామూలు విషయం కాదు. అందరూ నన్ను చూడలేరు, అందరూ పరమాత్మను చేరుకుంటారా ఏంటి? శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్యే యతదామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వ. అంటే నన్ను చేరుకోవడానికి వేలాది మందిలో ఒక్కడు ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అలా ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి వేలాది మందిలో ఒక్కడే నన్ను చేరుకుంటాడు అంటాడు. అంటే చూసారు ఎంత కాంపిటీషన్ ఉంది అక్కడ. కానీ మనము ఇక్కడ వస్తున్నాం, ఏదో జస్ట్ వీఆర్ మేకింగ్ టైం పాస్, దానివల్ల ఏమీ రాదు. ఇది భజన కార్యక్రమం కాదు, హరికథ కాలక్షేపం అంతకన్నా కాదు. సో అప్పుడు ఆ రాజు ఏమంటాడంటే, ఇగో నిన్ను ఒక కోరిక అడిగిన, నా కోరిక తీరిస్తే తీర్చు, లేకపోతే నువ్వు వైకుంఠంకి వెళ్ళిపో అంటాడు. సరే, నువ్వు నీకోసం అడగలేదు కదా, నీ కోరిక తీరుస్తానులే, రేపు పొద్దున 10 గంటలకి ఇక్కడ కొండపైన నేను వస్తాను, అప్పుడు మీ ప్రజలందరూ అక్కడికి తీసుకొని వచ్చేసి నేను అక్కడ మీకు దర్శనం ఇస్తాను అంటాడు. సరే, రాజంతా రాజ్యంలో దండోర వేయించేస్తాడు, ప్రజలందరూ అక్కడికి రావాలి అని, ప్రజలందరూ అక్కడికి రావాలని దండోర వేయించేస్తాడు. ఇంకా ప్రజలందరూ వస్తారు. ముందు రాజు, రాణి, దాని తర్వాత మంత్రి, అలా పరివారము, దాని తర్వాత సైన్యాధ్యక్షుడు, సైన్యము, దాని తర్వాత ప్రజలు వెళ్తూ ఉంటారు. మన ఈనాటి కార్యక్రమానికి మన ప్రణవ్ శర్మ గారు వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని మనం వేదికపైకి ఆహ్వానించుకుందాం. మరొక 5 నిమిషాల్లో మన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు కూడా వస్తూ ఉన్నారు, మరి ఇన్ఛార్జ్ ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ. మరి వారు మరి మనందరి సమక్షంలో ఒక 10 నిమిషాల్లో మనం ఆవిష్కరణకు వెళ్తాం. అప్పటిదాకా ప్రశాంతంగా కూర్చోండి. మేము చెప్పినప్పుడు ఎవరి చైర్లు వారు తీసుకొని వచ్చి అక్కడ చైర్లు వేసుకొని కూర్చుంటారు. ఒక 2 నిమిషాలు ప్రణవ్ శర్మ గారు మాట్లాడి ఆ విగ్రహం దగ్గర ఏర్పాట్లు చేస్తారు. తదుపరి మన నరేంద్ర అసూర్ గారిది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. ఒక 2 నిమిషాలు మనం చెప్పేసి వెళ్ళిపోతాం. సో ఓకే, ఆ రాజు దండర వేస్తే అందరు వెళ్తూ ఉంటారు. ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పరమాత్ముడి మాయ ఎలా ఉంటుంది చూడండి. అందరు చూడగానే పక్కకి ఒక పెద్ద రాగి కొండ కనపడుతుంది. రాగి కొండ కనబడగానే ప్రజలలో సగం మంది మాయం. రాజు వెనక్కి చూస్తాడు, అరే వీళ్ళందరూ ఎటుపోయినారంటే, అప్పుడు ఆ సైన్యాధ్యక్షుడు అంటాడు అన్నమాట, రాజా వాళ్ళందరికీ రాగి కొండ కనబడింది, సో వాళ్ళందరూ మూర్ఖులు అక్కడికి వెళ్ళిపోయారు, మరి నువ్వు పోలేదా అంటాడు. లేదు మహారాజా, నేను పరమాత్మని చూడాలి అంటాడు. అబ్బా నువ్వు చాలా గొప్పోడు అయ్యా, నాతో రా అని తీసుకెళ్తాడు. కొద్ది దూరం వెళ్తారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెండికొండ కనబడుతుంది. వెండికొండ కనబడగానే సైన్యాధ్యక్షుడు, అతని సైన్యము, మిగిలిన ప్రజలందరూ గాయబ్. పక్కన మంత్రి ఉంటాడు. అదేంటి వీళ్ళందరూ ఎటుపోయినారంటే, మహారాజా వాళ్ళందరికీ వెండికొండ కనపడింది కాబట్టి వాళ్ళందరూ మూర్ఖులు అక్కడికి వెళ్ళిపోయారు, మరి నువ్వు పోలేదా అంటాడు. నాకెందుకు మహారాజా, నేను పరమాత్మని చూస్తా అంటాడు. సరే నువ్వు చాలా మంచోడు అయ్యా, నువ్వు రా అని చెప్పేసి ఇద్దరు కలిసి మళ్ళీ పోతూ ఉంటారు. కొద్ది దూరం పోయిన తర్వాత బంగారు కొండ కనబడుతుంది. బంగారు కొండ కనబడగానే ఈ మంత్రి పరివారము, మంత్రి భార్య, పిల్లలు అందరూ గాయమైపోతారు. పక్కన రాణి ఒక్కతే ఉంటుంది. అదేంటి రాణి వీళ్ళందరూ ఎటుపోయినారు అని అంటే, లేదు మహారాజా వాళ్ళకి బంగారు కొండ కనపడింది. చూడండి, అబ్జర్వ్ చేయండి, మహారాజు దృష్టి కేవలం పరమాత్మని పైనే ఉంది. అతని పక్కకి ఏం కనపడుతుంది కూడా చూడడం లేదు. అతను ప్రతిసారి అడుగుతున్నాడు వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారని. అప్పుడు మహారాణి చెప్తుంది అన్నమాట, వాళ్ళందరూ మూర్ఖులు మహారాజా, బంగారు కొండ కనపడగానే వెళ్ళిపోయారు, మీరు పోలేదా అంటాడు. లేదు మహారాజా, నేను నీకు 7 జన్మల నుంచి నీతో పాటే ఉంటాను, నేను నీ నీడ లాంటి దాన్ని, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎలా పోతాను అంటాడు. పాపం రాజు చాలా ఎమోషనల్ అయిపోతాడు. నాకు ఇంత మంచి రాణి దొరికిందా, నేను ఇంత అదృష్టవంతుని రాణి, సరే మన ఇద్దరం వెళ్దాం పదా దేవుని దగ్గరికి వెళ్తాడు. సరే ఇద్దరు వెళ్తారు. కొద్ది దూరం పోయిన తర్వాత వజ్రాల కొండ కనబడుతుంది. వజ్రాల కొండ కనబడని రాణి కూడా పరమాత్మని మళ్ళా చూసుకోవచ్చు, ముందు వజ్రాల కొండ తీసుకుందాం అంటది. రాణి కూడా గాయమైపోయింది.
అప్పుడు పరమాత్ముడు ఏం చేస్తే దగ్గరికి ఈ మహారాజు ఒక్కడే ఈడ్చుకుంటూ వెళ్తాడు. అప్పుడు భగవంతుడు అడుగుతాడనమాట, ఏరయ్యా నీ ప్రజలేరి, నీ పరివారం ఏది, నీ సైన్యం ఏది, వాళ్ళందరూ వస్తారంటే కదా. అంటే భగవంతుడు నాకు తప్పైపోయింది, నన్ను క్షమించండి, నేను వాళ్ళకేదో ఇద్దామని అనుకున్నాను కానీ వాళ్ళకు పొందే అర్హత లేదు. సో దీని అర్థం ఏంటంటే మనము అర్హత పొందితే పరమాత్ముడు మన దగ్గరికే వస్తాడు. ముందు కావాల్సిందల్లా మనము అర్హులుగా కావడం, అర్హత సంపాదించుకోవడం. ఆ అర్హత దేని ద్వారా వస్తుందంటే ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. ధ్యానం ద్వారా ఎప్పుడైతే నీవు నీ మనసుని శూన్యం చేసుకుంటావో లోపలున్న కచరా పట్టి అంతా వెళ్ళిపోతుంది. ధ్యానంతో మన దిమాగ్లంతా కచరా పట్టి ఉందా లేదా? ఇందాక చెప్పుకున్నాం కదా, నేను రాజకీయ నాయకుడిని, ఆ ఇంట్రడక్షన్ అలా ఉంటుంది. నేను గస్టెడ్ ఆఫీసర్ తెలుసా, నేను పెద్ద వ్యాపారం చేస్తున్నాను తెలుసా. అదే సినిమాలో సునీల్ గారిని అడుగుతాడు ఎంఎస్ నారాయణ, నువ్వెవడు అని. అది చెప్పలేకపోతాడు. ఇంతనే సింపుల్ క్వశ్చన్ అంటాడు. నేను చెప్తా అంటాడు. నేను సునీల్ని అంటాడు. నువ్వు సునీల్వా అనిల్వా కాదు నాన్న, నువ్వెవడు అంటాడు. నేను మనిషిని అంటాడు. నువ్వు మనిషివా కుక్కవా పశువా అది కాదు నా, నువ్వెవడు అంటాడు. నేను దొంగని అంటాడు. నువ్వు దొంగవా దొరవా అది కాదు నా, నువ్వెవడు అంటే నన్ను చిన్నపిల్లాన్ని చేసి మోసం చేసి ఇంత పెద్ద క్వశ్చన్ అడుగుతావా అంటాడు. సో లాస్ట్కి మనం ఎవరమో మనం తెలుసుకోవడమే. మనం ఎవరమో మనం తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు ఈ కథ అంతా కూడా మీరు పెద్ద కథ అనుకుంటున్నారా ఏంటి? కాదు, ఇది అసలు కథ కాదు. బుద్ధుడికి అసలు కథ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది బుద్ధుడి అసలు కథ? జ్ఞానోదయం పొందిన తర్వాత స్టార్ట్ అయింది. మన అసలు కథ కూడా ఆ జ్ఞానోదయం పొందిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. మన అసలు కథ తెలుసుకున్న తర్వాత ఇంకొక కథ ఉంటుంది. సత్యనారాయణ కథలు 5 కథలు ఉంటాయి, కానీ మన ఈ కథలో అనంతమైన కథలు ఉంటాయి. ఆ అనంతమైన కథలను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మరి ఇంకేమో కాదు, నీ కథని నీవు తెలుసుకోవడమే. మీ కథ మీకు తెలుసా? ఏడ తెలుసు? అంతకుముందు జన్మలు ఏమున్నారో తెలియదు, ఈ జన్మలో కష్టం ఎందుకు అనుభవిస్తున్నారో తెలియదు, వచ్చే జన్మలు ఇలా ఉంటామో తెలియదు. మీరు ఏం చేస్తున్నారు? థియేటర్లో పోయి కూర్చున్నారు. ఎప్పుడు? ఇంటర్వెల్ కంటే 10 నిమిషాల ముందు కూర్చున్నారు. కరెక్ట్ సినిమా ఎండింగ్ అంటే ఒక అర్ధగంట ముందు బయటకు వచ్చేసినారు. మీకు సినిమా స్టోరీ ఏమన్నా అర్థమవుతుందా? అయితే సినిమా స్టోరీ అర్థం కాదు. ఆ థియేటర్లో మీరు ఒక్కళ్ళే ఉంటారు, పక్కన వీల్లేదు. ఎందుకంటే మీ కథ మీకే తెలాల. మన కథ మనకి తెలియదు కాబట్టి మన జీవితంలో దుఃఖము, ఒత్తిడి, నిరాశ, నిస్పృహ, ఈర్ష, ద్వేషము ఇవన్నీ ఉన్నాయి. మన కథ మనం తెలుసుకుంటే ఇవన్నీ పోతాయి. దుఃఖం పోతే ఏం మిగులుతుంది? ఆనందం. కోపం పోతే ఏం మిగులుతుంది? శాంతం. ద్వేషం పోతే ఏం మిగులుతుంది? కరుణ. మరి మనం ఏం కావాలి? మనకి కోపం, ద్వేషము, ఈర్ష, అసూయ ఇవి కావాలా? లేదా కరుణ, మిత్రత్వము, ఏకత్వము ఇవి కావాలా? ఏం కావాలి? ఏం కావాలి? వాటి కోసం మీరు ఎంత నేర్చుకోవాలనే తపన ఉంటే అంతగా పొందుతారు. కానీ సమయాన్ని వృధా చేశారనుకోండి, ఈ సమయం మళ్ళీ తిరిగి వస్తుందా? వస్తుందా చెప్పండి? మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఈరోజు మార్చి 1వ తేదీ సాయంత్రం 4 గంటల సమయం తిరిగి వస్తుందా? రాదు. మరి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా లేదా? సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలలో మనము పాలు పంచుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి సహకరించాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి మనం స్ఫూర్తిగా ఉండాలి. ఇప్పుడు నేను సాయికృష్ణ రెడ్డి గారిని చూసి ఎంత స్ఫూర్తి పొందుతాను? మరి మీరు కూడా స్ఫూర్తి పొందుతున్నారా లేదా?
మరి మిమ్మల్ని చూసి ఇంక కొంత స్ఫూర్తి పొందాలా లేదా? ధ్యాన జగత్ ఎలా అందుతుంది? ఎలా అవుతుంది ధ్యాన జగత్తు? ఇలానే ఒకరికొకరు స్ఫూర్తిగా ఉండడం ద్వారా. ఎలా అవుతుంది ధ్యాన జగత్తు? ఇలానే ఒకరికొకరు స్ఫూర్తిగా ఉండడం ద్వారా. ఇప్పుడు నేను ధ్యానం గురించి మాట్లాడుతుంటాను, శాంతత గురించి మాట్లాడుతుంటాను, ప్రశాంతత గురించి మాట్లాడుతుంటాను. ఇంట్లోకి వెళ్ళి మాత్రం గై 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 అని అరుస్తూ ఉంటా. నన్ను ఎవడన్నా స్ఫూర్తిగా తీసుకుంటాడా? సో మనం నేర్చుకున్నది ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనము ఇతరులకి స్ఫూర్తిగా ఉంటాము. ఉండాలా వద్దా మనము? సో థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఈ సిద్ధేశ్వర పిరమిడ్కి, ఈ నిర్మాణకర్తలకి, ఈ కార్యక్రమ రూపకర్తలకి, మీ అందరికీ అనంత కోటి ఆత్మ ప్రణామాలు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్.